సబ్స్క్రైబర్స్ 100 మంది దాటిన సందర్భంగా ఒక కేక్ చేద్దామని అనుకున్నా అండి. ఎందుకంటే నాకు ఒక 50 మందన్నా వస్తారా రారా అనుకుంటే 100 మందికి పైగా అయ్యారు కాబట్టి చేస్తున్నాను. అది కూడా ఈసారి డిఫరెంట్‌గా చేస్తున్నాననమాట. అన్ని కేకుల్లాగా కాకుండా వేరైటీగా చేస్తున్నాను. కొంచెం కర్డ్ ఏసి చేస్తున్నాను చూసేయండి. కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. బొంబాయి రవ్వ తీసుకొని ఒక కప్పు పాలు పడతాయి. అంతకంటే ఎక్కువ పట్టినా ఏం కాదనమాట. బొంబాయి రవ్వలో కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ కలిపి పక్కన పెట్టాలి. పక్కన పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే ఒక కప్పు సగం షుగర్ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత నేను కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. నచ్చకపోతే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి. తర్వాత ఖచ్చితంగా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. తర్వాత టూ స్పూన్స్ కర్డ్ వేసుకున్నాను. దాన్ని మంచిగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత మంచిగా ఒక గిన్నె తీసుకొని మందపాటి గిన్నె, దానికి ఆయిల్ అప్లై చేసుకొని గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ దానికి మొత్తం పక్కలెమ్మట పూసి పక్కన పెట్టండి. తర్వాత ఆ బ్యాటర్కి కొంచెం వంట సోడా కానీ లేకుంటే ఇనుప ప్యాకెట్ కానీ వేసి మొత్తం కలిపేసి ఆ మిక్సీ మనం రెడీ చేసుకున్న గిన్నెలో పోసుకొని తర్వాత నేను గార్నిష్ కోసం అయితే బాదం పప్పు ఉంది కదండి, దాన్ని తురిమి కొంచెం వేసా, కట్ చేసి కొంచెం వేసా. అంతకంటే ముందు ఒక 5 నిమిషాల ముందు నేను గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి దాన్ని కొంచెం వేడి చేసుకొని అందులో పెట్టా. 30 మినిట్స్ అయితే పట్టిందండి నాకు దీన్ని ఉడకడానికి, మంచిగా బేక్ అవ్వడానికి. మధ్యలో మధ్యలో మీరు అది ఏదైనా స్టిక్ పెట్టి కానీ చాకు పెట్టి కానీ చూసుకోండి ఉడికిందా లేదా అని. ఉడకపోతే ఒక 5 మినిట్స్ ఉంచుకోండి, ఉడుకుతుంది. ఎంత టేస్ట్గా ఉందంటే చాలా బాగుందండి. మా అన్నయ్య వాళ్ళకి కూడా ఇచ్చా శివరాత్రికి వెళ్ళినప్పుడు. నేను ఆ రోజు చేశాను కాబట్టి తీసుకొని వెళ్ళాను. వాళ్ళు కూడా చాలా బాగుందన్నారు. శివరాత్రికి ఇంటికి వెళ్ళాను కదా, ఇంటికాడ పని అంతా చేశాను. ఆ వీడియో కూడా పెడతాను. లాంగ్ వీడియో అనమాట, మార్నింగ్ వస్తుంది చూసేయండి.